హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం 10 మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్ ఇన్ ద వరల్డ్ గురించి తెలుసుకుందాం. డేంజరస్ క్రియేచర్స్ అనగానే పులులు, సింహాలు, ఎలుగుబంట్లు ఇంకా సొరచాపల్ని గుర్తు తెచ్చుకుంటున్నారా? వాటి భయంకరమైన ఆకారాలు, పదునైన కూరలు, పళ్ళను ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కానీ చాలా వరకు డేంజరస్ క్రియేచర్స్ సైజులో చిన్నవిగాను, చూడ్డానికి అసలు ఏ మాత్రం హాని కలిగించని వాటిలాగే కనిపిస్తాయి. నిప్పు మంట చిన్నదైతే ఏంటి, పెద్దదైతే ఏంటి, ఏదైనా సరే కాల్చేస్తుంది కదా అనుకుంటున్నారా? అది నిజమే. సరే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే లిస్టులో చిన్నవి ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. బాక్స్ జెల్లీ ఫిష్. ఇది ఒక సముద్ర జీవి. దీనిలో చాలా రకాలు ఉన్నాయి, అన్ని ప్రమాదకరమైనవే. వీటిలో సీ వాస్ప్ బాక్స్ జెల్లీ ఫిష్ అనేది మోస్ట్ డెడ్లీ వన్. దీనికి మెరైన్ స్ట్రింగ్ అని ఇంకో పేరు కూడా ఉంది. దీన్ని ఏ యాంగిల్లో చూసినా భయం వేసే ఛాన్సే లేదనిపిస్తుంది. కానీ ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువుల్లో ఒకటి. 1954 నుంచి 5,568 మంది ఈ జెల్లీ ఫిష్ కుట్టడం వల్ల చనిపోయారని ఒక అంచనా. సుమారు 10 ఫీట్స్ వరకు ఎక్స్టెండ్ అయ్యే 15 టెంటికల్స్ని జెల్లీ ఫిష్ కలిగి ఉంటుంది. ఒక్కొక్క టెంటికల్ మీద దాదాపు 500,000 డెడ్స్ ఉంటాయి. ఈ మైక్రోస్కోపిక్ డెడ్స్ పూర్తిగా విషంతో నిండి ఉంటాయి. ఆ జెల్లీ ఫిష్ దాని టెంటికల్స్తో కుట్టినప్పుడు ఆ డెడ్స్లో ఉండే విషం మన బాడీలోకి ఇంజెక్ట్ అయి ప్రాణాలు తీస్తుంది. ఒక్కొక్క డర్ట్లో ఉన్న విషానికి 60 మందిని చంపే తీవ్రత ఉంటుంది. ఈ విషం చాలా ఫాస్ట్గా దాని ప్రభావం చూపించడం వల్ల క్షణాల్లో మనిషికి కార్డియోవాస్కులర్ అరెస్ట్ ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ విషం ప్రభావం చూపించేలోపు ఈ జెల్లీ ఫిష్ కుట్టడం వల్ల ఏర్పడే విపరీతమైన పెయిన్ వల్ల షాక్కి గురై చనిపోతారు. లక్కీలీ బ్రతికినా ఇది కుట్టడం వల్ల వచ్చే పెయిన్ కొన్ని వారాల పాటు విపరీతంగా ఉంటుంది. కోన్ స్నేల్. ఇది కూడా ఒక సముద్ర జీవే. దీన్ని చూసిన వెంటనే మనం బీచ్లో క్యాజువల్గా చూసే స్నేల్ లాగానే కనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదకరమైంది. దీని ఒక్క చుక్క విషం 20 మందిని చంపగలదు. దీని విషానికి యాంటీడోట్ కూడా లేదు. ఇది కుట్టిన క్షణాల వ్యవధిలోనే చనిపోతారు. ఇంత ఫాస్ట్గా యాక్ట్ చేసే విషం కలిగి ఉండడం వల్లే దీన్ని సిగరెట్ స్నేల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది కుట్టాక చనిపోయే ముందు మన దగ్గర కేవలం ఒక సిగరెట్ తాగడానికి సరిపోయేంత టైం మాత్రమే ఉంటుంది. బ్లాక్ మాంబా. ఇది ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తుంది. దీని ఒక్క కాటు నుంచి రిలీజ్ అయ్యే విషం 10 మందిని చంపగలదు. మిగిలిన పాముల విషం ఇంతే ప్రమాదకరమైనప్పటికీ బ్లాక్ మాంబానే డేంజరస్ అని చెప్పడానికి కారణం దీని వేగం. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ట్రావెల్ చేయగలిగే సామర్థ్యమే దీన్ని వరల్డ్ ఫాస్టెస్ట్ స్నేక్ అని పిలిచేలా చేసింది. ఇది అటాక్ చేసినప్పుడు 1 కంటే ఎక్కువ సార్లు కాటేస్తుంది. ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ చేయకపోతే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. కేప్ బఫెలో. ఆఫ్రికన్ గ్రాస్లాండ్స్లో నివసించే మోస్ట్ అగ్రెసివ్ క్రియేచర్. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లా ఇది విషపూరితమైన జీవి కాదు, కానీ దీని స్పెషల్ సామర్థ్యం దీనికి ఉంది. 2,000 పౌండ్లు వెయిట్ ఉన్నప్పటికీ గంటకి 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు. మనం గురి చూసి దాని గుండెల మీద షూట్ చేసినప్పటికీ మన మీద దాడి చేయగలదు. మనం రెచ్చగొడితేనే దాడి చేయాలన్న మొహమాటమేం లేదు దీనికి. ఈ కేప్ కోపానికి వెహికల్స్ అయినా సరే బలవాల్సిందే. ఈ కేప్కి సింహంలాగా అటాక్ చేయగలిగే టాక్టిక్స్ కూడా తెలుసు. సియాఫు యాంట్స్. వీటిని డ్రైవర్ యాంట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే వీటి గ్రూప్లో ఒక్క చీమ డేంజర్లో ఉందని తెలిస్తే చాలు, మిగిలిన 5 కోట్ల చీమలు దాన్ని కాపాడడానికి వచ్చేస్తాయి. వాటి గ్రూప్లో ఒక్క చీమ పొరపాటున మీ కాలి కింద నలిగిపోయినా సరే మిగిలిన 5 కోట్ల చీమలు మీ వెంట పడ్డం ఖాయం. ఈ చీమలు మనల్ని కుట్టినప్పుడు మన బాడీని చాలా గట్టిగా ఖర్చు పట్టుకుంటాయి. చీమల్ని మనం నలిపేసినా కూడా దాని దవడలు మన బాడీకి గుచ్చుకునే ఉంటాయి. ఇవి అంత డెడ్లీ క్రియేచర్స్ కాకపోయినప్పటికీ వాటి సైజ్ని కన్సిడర్ చేసి చూస్తే డేంజరస్ అనే చెప్పుకోవాలి. ఇవి తమ కంటే పెద్ద సైజు ఉన్న జీవుల్ని చంపడం లాంటి సీన్స్ మనం ఇంటర్నెట్లో చూడొచ్చు. డెత్ స్టాకర్ స్కార్పియాన్. దీన్నే ఎల్లో స్కార్పియన్ అని కూడా అంటారు. ఇది 30 to 77 మిల్లీమీటర్స్ పొడవు ఉంటుంది. ఈ చిన్న తేలు మిడిల్ ఈస్ట్ డెజర్ట్స్లో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇయర్లీ ఈ స్కార్పియోన్ల వల్ల సంభవించే మరణాలు 75%. అంటే కంగారు పడాల్సిన విషయమే. పైగా ఈ మరణాల్లో చిన్నపిల్లలే ఎక్కువ శాతం ఉంటారు. పఫర్ ఫిష్. ఈ లిస్ట్లో ఇంకో సముద్ర జీవి ఇది. సముద్రంలో నివసించే మోస్ట్ డెడ్లీ క్రియేచర్స్లో ఇది కూడా ఒకటి. అటాక్ జరుగుతుందని పఫర్ ఫిష్కి అనిపించినప్పుడు దీని డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయి దాని వెన్నుముక్కలో ఉండే విషాన్ని బయటికి ఊదేలా చేస్తుంది. ఈ విషం తాకితే వెంటనే మన బాడీని ప్యారలైజ్ చేస్తుంది అండ్ ఊపిరి ఆడకుండా చేస్తుంది. చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అంతెందుకు, సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వండిన ఈ పఫర్ ఫిష్ని తిన్నా చనిపోతారు. హైనా.
హైనాల్లో 2 రకాలు ఉంటాయి. వాటిల్లో స్పాటెడ్ హైనా అనేవి వాటి ఆహారాన్ని అవే వేటాడి తెచ్చుకుంటాయి. కానీ స్ట్రైప్డ్ హైనా అనేవి వేటాడడానికి ఎక్కువగా ఆసక్తి చూపించవు. వేరే జంతువులు వేటాడి చంపిన వాటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇలా వేట కోసం వేరే జంతువుల మీద ఆధారపడే వాటిని స్కవెంజర్స్ అంటారు. తప్పక అవసరం పడ్డప్పుడు మాత్రమే వేటాడి తింటాయి. మనుషుల్ని సైతం చాకచక్యంతో వేటాడి చంపి తినే తెలివితేటలు వీటికి ఉంటాయి. స్టోన్ ఫిష్ ఈ లిస్ట్లో ఆఖరి సముద్ర జీవి. ఈ స్టోన్ ఫిష్ మోస్ట్ డేంజరస్ అని జస్టిఫై చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. నెంబర్ 1 అత్యంత విషపూరితమైనది. నెంబర్ 2 ఇంక్రెడిబుల్లీ ఫాస్ట్. నెంబర్ 3 చూడ్డానికి అచ్చం రాయిలాగే ఉండడం వల్ల సీ ఫ్లోర్లో కలిసిపోయి మనల్ని మోసం చేస్తుంది. రాయి అనుకుని దాని మీద కాలు వేసిన వెంటనే దాని స్పైన్ నుండి రిలీజ్ అయ్యే విషం మన కాళ్ళు పోవడానికి కారణమవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోవచ్చు. డేంజరస్ క్రియేచర్స్లో సగం సముద్రంలోనే ఉన్నాయి. అందుకే నాకు నీళ్ళంటే చాలా భయం. లాస్ట్ అండ్ ఫైనల్, హ్యూమన్స్. అవును, మనమే. ఈ మాట విన్నాక మీలో వస్తున్న థాట్స్ నేను అర్థం చేసుకోగలను. అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టి నేను చెప్పబోయేది నిదానంగా వినండి. జంతువుల నుండి మనుషుల్ని వేరు చేసేది మనిషికుండే విచక్షణ. కానీ మనలో కొంతమంది ఆ విచక్షణ కోల్పోయి జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వాళ్ళ వల్లే మనం ఈ లిస్ట్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు చెప్పుకున్న జంతువుల వల్ల మనిషికి ప్రమాదం ఉంది. అందుకే మన తెలివితేటలతో, ఎక్స్పీరియన్స్తో వాటిని ఎలా ఎదుర్కోవాలో మార్గాలని కనిపెట్టారు. కానీ మనలో విచక్షణ కోల్పోయి జంతువులా ప్రవర్తించే వాళ్ళ వల్ల కూడా ప్రమాదం ఉంది. కానీ వాళ్ళ నుండి కాపాడే మార్గం కనిపెట్టలేకపోతున్నాం. యుద్ధాలు, 2 వర్గాల మధ్య గొడవలు, మారణాయుధాలతో దాడులు, సందర్భం ఏదైనా, ఎగ్జాంపుల్ ఏదైనా, దాడి వల్ల బలవాల్సింది మనుషులే. ఆ దాడి చేసింది కూడా మనుషులే. మన జాతి నాశనం అవ్వడానికి మనమే కారణం అవ్వడం నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికే విలాసాల పేరుతో వేటాడుతూ కొన్ని జంతువుల జాతి మొత్తాన్ని కనుమరుగైపోవడానికి మనిషి బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే విచక్షణ కోల్పోయి మనలో కొంతమంది చేస్తున్న కల్లోలాల వల్ల మానవ జాతి కూడా ప్రమాదంలో పడాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇవన్నీ చూస్తే మోస్ట్ డేంజరస్ క్రియేచర్స్లో మనిషి పేరు కూడా ఉండాల్సిందే అనిపించింది. డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టమైనా సరే మనం ఒప్పుకోవాల్సిన నిజం ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.